జై ఆంధ్ర, భారత మాతాకి జై. మంత్రి దాసెట్టి రాజా, ప్రభుత్వ విప్ ఉదయ్ భాను పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా నీచమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా దాసెట్టి రాజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బ్రోకర్ని తలపిస్తున్నాడని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయ్యా దాసెట్టి రాజా, సరే పవన్ కళ్యాణ్ గారు జోకరు అనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రోకరా, బీజేపీకి బ్రోకరా? ఎందుకంటే ఈరోజు రాష్ట్రపతి ఎలక్షన్స్ జరుగుతుంటే ఎగేసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు మీరందరూ ఓట్లు కూడా ఇస్తున్నారు. కనీసం బీజేపీ పార్టీని ఎన్నికల ముందు మీరు హామీలలో కానీ ఎన్నికలకు వచ్చే సమయాన మీరు బీజేపీని మెడలుంచుతాం, మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే 25 ఎంపీలు ఇవ్వాలని చెప్పి ప్రజల ముందర అనేకమైన కథలు చెప్తే ఈరోజు మీరు బీజేపీకి బ్రోకర్గా పనిచేస్తున్నారని చెప్పి మీ నాయకుడు బ్రోకరా అని చెప్పి బీజేపీ పార్టీకి ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే కనీసం మీరు రాష్ట్రానికి ఏమైతే రావాలో వాటిని డిమాండ్ చేయలేని నికృష్టమైన పరిస్థితుల్లో ఈరోజు ఎగేసుకొని పోయి రాష్ట్రపతికి మద్దతు తెలుపుతూ మీ పార్టీ నుంచి ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే మేమైతే కాదనం, ఓటు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికోరికి వేయాల, బీజేపీకి వేయండి, మేము దాన్ని వద్దనట్లేదు, వ్యతిరేకించట్లేదు. కానీ ఈరోజు మీరు కనీసం రాష్ట్రానికి రావాల్సిన వనరులను కానీ లేకపోతే విభజన హామీ చట్టంలో ఇచ్చినటువంటి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని మీరు అడగకుండా డిమాండ్ చేయకుండా ఈరోజు ఎగేసుకుని పోయి ఓట్లు వేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు బ్రోకర్లే అని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం. జనసేన పిల్లల్ని జోకర్ సేన అంటారా మీరు? మీరయ్యా బ్రోకర్సు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కింద పనిచేస్తున్న మోచేతి నీతులు అవుతున్న వాళ్ళు మీరు బ్రోకర్స్. ఎందుకంటే జనసేన పార్టీ శ్రేణులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఈరోజు అహర్నిశలు కష్టపడుతూ మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు గతంలో, ఏ ముఖ్యమంత్రి అయితే హామీలు నిర్వర్తించారో ఆ ముఖ్యమంత్రిని కాలర్లు బట్టి లాగండి, డిమాండ్ చేయండి, బంగాళాఖాతంలో తొక్కండి, హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రే కాదు సీటు మీద దింపేయాలని చెప్పి ఆ విధంగానే బాధ్యతాయుతంగా ఈరోజు జనసేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల్ని కోసం కాకుండా ఈవెన్ తమ విధుల్ని బాధ్యతగా నెరవేర్తిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఈరోజు మీరు అధికారం ముందరు కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ అధికారంలోకి వచ్చారో ఈరోజు మీరు రోడ్లు వేయరు, మీరు చెప్పిన అనేక హామీలు 95% నెరవేర్చమంటారు, కానీ ఏవి నెరవేర్తించలేదు. మీరు గతంలో మద్య నిషేధం అన్నారు, మద్యాన్ని మీరే విక్రయిస్తున్నారు సొంత బ్రాండ్లు పెట్టుకొని. ఇంకోవైపు ఇసుక పాలసీ మేము ప్రజలకు అడ్జేస్తామని చెప్పి ఇసుక పాలసీని ఈరోజు మీరే అమ్ముతున్నారు. ఇసుకని బ్రోకర్లను పెట్టుకొని మీ బ్రోకర్లంతా కలిసి వైఎస్ఆర్సీపీ బ్రోకర్లందరూ. తర్వాత అనేకమైన అంశాలు ఈరోజు రాష్ట్రంలో మీరేమైతే హామీలు ఇచ్చారో ఒక్కటి నెరవేర్చి ఉద్యోగస్తులకు వాళ్ళ ఇది తీర్చలేదు, నిరుద్యోగస్తులకు, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీలకు, తర్వాత ఆశా వర్కర్లకు, తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు, తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క రంగానికి కానీ ఏ ఒక్క మీరు నిర్వర్తించిన హామీలు కానీ ఎన్నికల ముందు నోటికి ఏది వస్తేది చేతనైతుందా చేత కాదా అని కనీసం అవగాహన లేకుండా హామీలు ఇచ్చి ఈరోజు నెరవేర్తించకుండా ఎవరన్నా ఏదన్నా విమర్శిస్తేనో ఏదన్నా అడిగితేనో వాళ్ళ హక్కుల కోసం ఈరోజు మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతంగా కేసులు కట్టి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి మానసికంగా కొంతమందిని అయితే ఏకంగా డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ లేదో అడిగితే హాస్పిటల్లో కనీసం ఆయన అనుమానాస్పదలో చనిపోయారు. ఇటువంటి పరిస్థితిలో మీరు దౌర్జన్యంగా రాష్ట్రాన్ని దుర్మార్గంగా పాలిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జనసేన శ్రేణులు బాధ్యతగా రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేస్తున్నారు. నిన్న యాస్ట్రాగ్ రోడ్లు రూపాన్ని చెప్తే ప్రపంచానికే తెలియజేశారు. మొత్తం నేషనల్ మీడియా అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంత అద్మానంగా ఉన్నాయా అని చెప్పి ఈరోజు చర్చించే పరిస్థితి కల్పించారంటే ఎంతో బాధ్యతగా జనసేన శ్రేణులు, జనసేన నాయకులు ఈరోజు 3 రోజులు 15, 16, 17 తారీఖుల్లో పెద్ద ఎత్తున ఈరోజు యాస్ట్రాగ్తో గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రాంతో చేయడం వల్ల ఈరోజు దేశానికంతా తెలిసింది. మీరేమో అనేకమైన పైనకు పోయి దేశంలో ఇతర రాష్ట్రాల దగ్గర పోయి పేపర్ మీద అన్నీ చూపిస్తూ అది చేశాం, రైతులకు ఇది చేశాం, భరోసా రైతు కేంద్రాలు నిలిపించామని చెప్పి అక్కడ గొప్పలు చెప్తున్నారు. సూక్ష్మ సేద్యంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుందంట దేశం. ఎందుకు తీసుకుంటుందో మాకైతే అర్థం కాదు. ఈవెన్
మీరు చేసే ఏదేది ఆ, రైతు సంబంధించిన భరోసా కేంద్రాలని దేశం ఆదర్శంగా తీసుకుంటుందంట. మీరు కథలు పైన చెప్పుకుంటూ ఇక్కడ ఏమి చేయకుండా కాలయాపన చేసుకుంటూ ప్రజలను మబ్బబెడుతూ మీరు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకైతే రాష్ట్రంలో క్షుణ్ణంగా అర్థమైపోయింది. మీరు ఏం చేయట్లేదు, కేవలం మాటలు చెప్తున్నారు. మీ ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా ద్వారా కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప మాకైతే రాష్ట్ర ప్రజలకు వణుకూడింది లేదనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది, దేశానికి అర్థం కాలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రామ్ని రూపకల్పన చేసి ఒక పిలుపునిస్తే ఈరోజు రాష్ట్రానికి అర్థమైపోయింది రోడ్లు ఏ విధంగా ఉన్నాయని. గతంలో అంటే భవిష్యత్తులో కూడా తప్పదు మీకు. దేశానికి మీరు చేస్తున్న దుర్మార్గాలు అరాచకాలుగా హ్యాష్ట్యాగ్ రూపంలో దేశానికి తెలియజేసే సమయం ఆసన్నమైంది కూడా ఈ సందర్భం చెప్తున్నాం. ఎందుకంటే జనసేన శ్రేణులు ఎంతో బాధ్యతాయుతంగా రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేస్తుంటే మీరు జోకర్సేర్ అంటారా? మీరయ్యా బ్రోకర్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బినామా కంపెనీలకి ఈరోజు బ్రోకర్లుగా పనిచేస్తూ ఏజెంట్లుగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీల ద్వారా వేల కోట్ల డబ్బుని ప్రజా సంపదని వనరుల్ని దోచుకుంటున్నారు. మీరందరు బ్రోకర్లు. జనసేన శ్రేణులు నిక్కాసైన మగాళ్ళు. ఎందుకంటే విపత్తు సమయంలో కావచ్చు, లేదంటే కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే తరుణంలో ఒక జనసేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తనకు తోచినంత సహాయాన్ని ప్రజలను ఆదుకున్నాయి. ఆ తరుణంలో దేశమంతా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున సేవలు చేయగలరని ఒక వారు రాష్ట్ర వైపు చూసిన పరిస్థితి. సాక్షాత్తు రజనీకాంత్ లాంటి వారు జనసేన శ్రేణుల్ని పొగిడి మెచ్చుకోలేకపోయారు. అటువంటి శ్రేణులయ్యా జనసేన కార్యకర్తలు. వారిని పట్టుకొని నువ్వు జోకర్స్ అంటే వీడెవరు ఊరుకోరు. మీరు ఖచ్చితంగా దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పి దాసెట్టి రాజా మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు పవన్ కళ్యాణ్ రైతు యాత్ర గురించి, కౌలు రైతు భరోసా యాత్ర గురించి మాట్లాడుతున్నారు. అయ్యా మీరు చెప్తుంది ఏంటండి? ఈరోజు 3,000 మంది పైచిలకు మీరు అధికారం లెక్క చనిపోయారు. ఎంతసేపు ఉన్నా మీరు గత ప్రభుత్వం చేయలేదు, టీడీపీ రోడ్లే లేదు, టీడీపీ రోడ్లు దుబ్బులను తీసుకుని వేరే వాళ్ళకి పెట్టింది, టీడీపీ రైతులు. అయ్యా టీడీపీ చేయలేదనే మీకు ఓట్లేశారు. మీరు రోజు 151 సీట్ల అధికారంలోకి మీరు వచ్చారు. మీరు చేయమనే కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. మీరు అది చేయకుండా ఎంతసేపు ఉన్నా టీడీపీని తిట్టు, వాళ్ళు రోడ్లే లేదు, వాళ్ళు డబ్బులని తీసుకుని వేరే వారికి వాడేశారు అని చెప్తున్నారు. మీరు ఈరోజు మేము అడుగుతున్నాం, వాళ్ళు 5 లక్షలు ఇస్తామని రైతులకు ఇవ్వలేకపోయారు 5 ఏళ్ళు. అందుకోసమే ఈరోజు ప్రజలంతా మీ వైపు చూసి, రైతులు కావచ్చు, మిగతా కర్షకులు, రైతులంతా, శ్రామికులంతా మీకు ఓట్లు వేసి రోజు అక్కడ సీట్లు ఇచ్చారు. మీరు ఎందుకు చేయట్లేదు? ఏదో ఒక 700 మందికి ఇచ్చారు. మేము ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు కానీ చాలా సందర్భాల్లో చెప్పారు, అయ్యా మీరు రండి, సీఎం గారు కానీ లేదంటే మీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పంపించండి, లేకపోతే ఎక్కడైతే సభ జరుగుతుందో ఎమ్మెల్యేలు రండి. ఎవరికైతే ఈరోజు దాదాపుగా 350 మందికి పైచులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 చొప్పున ఇస్తూ ప్రజలను ఓదార్స్తున్నారు ఈ సభల ద్వారా. మీరు అక్కడికి వచ్చి రండి, మేము చూపిస్తాం. మీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టింది, మీ ప్రభుత్వమే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసింది, రైతులు చనిపోయారని చెప్పారు. అయ్యా కౌలు రైతు ఏంటి, రైతు అయితే ఏంటి? ఎవరైనా చనిపోతే ఒక రైతు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకోరు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని విడిచిపెట్టి రైతులు కష్టపడే అప్పులు చేశారు. కష్టం ప్రకృతి విపత్తుల ద్వారానో లేకపోతే ఇతర కారణాల వల్ల రైతులకు అప్పులైపోయాయి. మానసికంగా వాడు తీర్చే శక్తి లేక వాళ్ళు చనిపోయారు. కనీసం ఓవైపు అప్పులు ఆ కుటుంబాలను వేధిస్తున్నాయి, మరోవైపు మీరు విపరీతమైన కౌలు రైతు కాదని కౌలు రేటు కార్డు లేదనో, లేకపోతే మీకు పట్టాలు లేవనో, భూమి మీ పేరు మీద లేదనో ఈరోజు మీరు ఇంత దుర్మార్గంగా మీరు ఇచ్చారు హామీలు. అయ్యా మేము చెప్తుంది మీ జేబులోంచి డబ్బు ఇవ్వనట్లేదు. ప్రజలు ఏదైతే పన్ను రూపంలో డబ్బులు కట్టారో వాటిని ఇమ్మంటున్నాం. మీరు ఆల్రెడీ ప్రత్యేక నిధి 3,000 కోట్లు రైతుల కోసం ఉందని చెప్పి గొప్పలు చెప్తున్నారు. దాంట్లో నుంచి ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్నాం. సరే పవన్ కళ్యాణ్ గారు మీరు పోయినప్పుడు అక్కడ రైతులు కాదు మీరు ఏదో అన్ని చెప్తున్నారు కదా, మేము డిమాండ్ చేస్తున్నాం మీకు ఒక రండి. ఏదైతే ఇప్పుడు 350 మందికి ఇచ్చారో కొంతమందికి మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఆ సభకి వెళ్తున్నారో ఆ ముందు రోజు ₹1,00,000 వేయడం, లేదంటే కొంతమందికి 7 లక్షలు కూడా ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారు? మీరు 7 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రండి పాలసీ పైన మాట్లాడదాం. మీరేదో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే దానికోసమో, పవన్ కళ్యాణ్ గారిని మోరల్గా దెబ్బతీయే కోసమో, లేదంటే జనసేన శ్రేణుల్ని మోరల్గా దెబ్బతినే కోసమో వ్యక్తిగతంగా దాడులు చేస్తేనో కేసులు కడితే ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితులు లేరని మీకు చెప్తున్నాం. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము కూడా మీకు చెప్తున్నాం, మేము ఎవరు భయపడం. ముఖ్యంగా మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు కామపిచాచి. ఏం మాటలు అవి? మీరు కాదా కామపిచాచులు? మేము మాట్లాడితే మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి
ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ఏం మాకు భాష రాదా? మీ ప్రాంతంలో కదా పుట్టింది, మీరు పెరిగినట్లు మేము పెరిగాం కదా, మీరు మాట్లాడిన భాషలో మేము మాట్లాడినాం కదా, మీకు ఇంకా సిగ్గు రాలేదయ్యా? మొన్న ఒక పెనుగొండలో ఒక మహిళ చూశారు కదా, మాజీ మంత్రి మీద ప్రజలు ఆ విధంగా తిరగబడే సమయం వచ్చింది. మేము అంతకంటే నీచంగా మాట్లాడే ఎందుకంటే మీరు పుట్టిన చోటే మేము పుట్టాం, మీరు పెరిగిన చోటే మేము పెరిగాం, మీరు తిరిగిన చోటే మేము తిరిగాం. మరి మాకు రాదా ఈ భాష? మేము తింటలేమా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని? మాకు సంస్కారం ఉంది, మాకు బాధ్యత ఉంది. భారతదేశ పౌరులుగా మేము పద్ధతిగా ముందుకెళ్తున్నాం, విధి విధానాల మీద ముందుకెళ్తున్నాం, పాలసీ మీద ముందుకెళ్తున్నాం. మీరు చేయాలనుకుంటే రాజకీయ విమర్శ చేయండి, అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు దొరికితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా దాసరి రాజా గారు మీకు హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మీరు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నికై కనీసం విఘ్నత లేకుండా మీకు నోటికి ఏది వస్తుంది అసెంబ్లీలో నుంచి బయట ఎక్కడ పడితే అక్కడ మీరు మినిస్టర్లు నీచమైన చెత్తమైన వాగుడు వాగుతూ ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు. రాజకీయ నాయకులంటే ఇంత నీచంగా ఉంటారని చెప్పి ప్రజలు చులకన భావంతో ఉన్నారు. ఇప్పటికైనా మీరు హుందాగా ప్రవర్తించండి, పాలసీ పైన మాట్లాడండి. ఈరోజు రోడ్లు మీరేదో మళ్ళీ ఆగస్టులో వేస్తాం, 60% అయిపోయినాయి, 15 గంట వేసేస్తామంటారు. జూలై 15 మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో వేస్తామంటున్నారు. మీ మాటల పరిస్థితులు నమ్మేయట్లేదు, ప్రజలకు అర్థమైపోయింది. రోడ్లు కానీ మీరు ఏదైతే చెప్తున్నారో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయం, ఇట్లా కథలన్నీ చెప్పారు. అన్నీ మీరు చేసేదంతా మీరు ఏదైతే మాటలు చెప్తారో వాటికి విరుద్ధంగా మీరు పనిచేస్తున్నారు. మద్య నిషేధం ప్రభుత్వమే షాపుల్లో ఈవెన్ బిల్లింగ్ లేకుండా మొత్తం డబ్బు క్యాష్ తీసుకొని అమ్ముతుంది. కనీసం ఈరోజు వేరే ఏదన్నా బయట ఏదైనా కొంటే బిల్లు ఇస్తారు, మీరు బిల్లు కూడా ఇవ్వరు, ఇసక్కు బిల్లు ఇవ్వరు. ఏది మీరు ఎంప్లాయీస్కు, నిరుద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకు, ఆశా వర్కర్లకు, డ్వాక్రా మహిళలకు ఈవెన్ ఏది మీరు పడితే నోటికి అవన్నీ చెప్పి ఎక్కడన్నా నెరవేర్చలే. కేవలం సంక్షేమ రూప పథకాల పేరుతో, నవరత్నాల పేరుతో కొన్ని పథకాలని కేవలం కొంతమందికి ఇస్తూ, అది కూడా శాశ్వతంగా ఉపాధి చూపించకుండా ఎన్నాళ్ళని ఈ విధంగా మీరు డబ్బు పంచుతారు. కొంతమందికి ఏదో డబ్బు ఇచ్చి మీరు మభ్యపెట్టో ప్రజల్ని మాయ చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. గత ప్రభుత్వాన్ని విమర్శించో పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సీఎం చేస్తే మీకెందుకు? పవన్ కళ్యాణ్ గారే సీఎం అయితే మీకెందుకు? ఎంతసేపు ఉన్న పవన్ కళ్యాణ్ అయ్యా, మేము పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన శ్రేణులు కానీ మిమ్మల్ని అడుగుతుంది, పాలసీ పైన అడుగుతున్నాం. పాలసీ గురించి మీరు చెప్పండి, మీరు పాలసీ గురించి మాట్లాడండి. మీకు చేతనైతే రైతులు కాదని వాళ్ళు ఎవరు కౌలు రైతులు ఇప్పుడు నిరూపించండి, లేదు రోడ్లన్నీ బాగున్నాయని చెప్పండి, లేదంటే రోడ్లు మరమ్మతు చేసి చూపించండి మీకు చేతనైతే. అంతేగాని వ్యక్తిగత దూషణలకో జనసేన శ్రేణుల్ని జోకర్ శ్రేణులను పవన్ కళ్యాణ్ గారిని జోకర్ అను అంటే మేము చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దాసెట్టి రాజా గారు మీరు జనసేన శ్రేణులకు క్షమాపణ చెప్పి తీరాలి. మీరు బ్రోకర్ పని చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎన్నికై ఈరోజు ప్రజలకు మభ్యపెట్టి మాయ చేసి ఈరోజు మీరు ఎన్నికై అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మీరు చేస్తాంటే బ్రోకర్ పని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. దాసెట్టి రాజా మినిస్టర్, నువ్వు నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి నేను హెచ్చరిస్తున్నాం. అయ్యా, జనసేన శ్రేణుల్ని ఎవరైనా మాట్లాడితే తగ్గేదే లేదు. ఏమైనా సరే కాసుకోండి. జనసేన శ్రేణుల్ని జోకర్లను ఇంకొక మాట మాట్లాడితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము బ్రోకర్లను చూస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే మీరేం చేయట్లేదు, చెప్పింది వేరు చేసేది వేరు. కొంతమంది ఎవరో మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని మీ పత్రికల ద్వారా, మీ టీవీల ద్వారా మనం దేశంలోనే అన్ని పాలసీలు ఇంకోరు చూస్తున్నారని చెప్పో మీరు మభ్యపెట్టో, మాయ చేసో, సోషల్ మీడియాలో ట్రోల్ చేసో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. నువ్వు నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి నేను హెచ్చరిస్తున్నాం. అయ్యా, జనసేన శ్రేణుల్ని ఎవరైనా మాట్లాడితే తగ్గేదే లేదు. ఏమైనా సరే కాసుకోండి. జనసేన శ్రేణుల్ని జోకర్లను ఇంకొక మాట మాట్లాడితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము బ్రోకర్లను చూస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే మీరేం చేయట్లేదు, చెప్పింది వేరు చేసేది వేరు. కొంతమంది ఎవరో మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని మీ పత్రికల ద్వారా, మీ టీవీల ద్వారా మనం దేశంలోనే అన్ని పాలసీలు ఇంకోరు చూస్తున్నారని చెప్పో మీరు మభ్యపెట్టో, మాయ చేసో, సోషల్ మీడియాలో ట్రోల్ చేసో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మిమ్మల్ని ప్రజలు క్షమించే పాపాన లేరు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే మిమ్మల్ని ఒప్పుకోవట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాసెట్టి రాజా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ
శ్రేణులు ఈరోజు బాధ్యతగా పౌరులు బాధ్యతగా ఈరోజు పనిచేస్తున్న శ్రేణుల్ని నువ్వు ఒక మాట చూస్తూ అంటే ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.